సహోదరులు చెప్పారు, అమ్మ యేసును నమ్ముకో, ప్రార్థన చేసుకుని నీకు ఆ సమస్య పరిష్కారం అవుద్ది, లేక లోటు భర్తీ అవుద్ది, ఆ బాధ నివారణ. మేము చిన్నవాళ్ళము, మామూలు వాళ్ళం కనుక మేము మామూలు మనుషులతో సహవాసం చేస్తాం. కోట్ ఎవరు వేసుకున్నారు? గొప్ప గొప్ప వాళ్ళు వేసుకుంటారు కోట్లు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ అంశాలను మీరు ఇంకా ప్రార్థనలో కొనసాగిస్తూ ఉన్నారా లేదా ఆపేశారా? ఆ ఒక్క ప్రశ్నకి కూడా ఈ పూట సమాధానం చెప్పి, ఒకవేళ మీరు ఆ అంశాలు కనుక ఆపివేసినట్లయితే దేవుని ఎదుట క్షమాపణ కోరి మరలా తిరిగి ప్రార్థించడం. వారందరినీ కూడా ప్రార్థనలో నడిపిన గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప అద్భుతమైన యాజకుడు. జకర్యా గురించి చెప్పాలి అంటే ఈ మూడు మాటలు కూడా మీ మనసులోకి తీసుకోండి. ఒకటి, పరిశుద్ధ జీవితం కలిగి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నవాడు. రెండవది, దేవుని మందిరంలో తూచా తప్పకుండా దేవుని మందిరంలో జరగాల్సిన యాజక ధర్మాలన్నీ కూడా పాటిస్తూ తనకు ఎటువంటి ఫలము లేకపోయినా, ఫలితం రాకపోయినా, తనకు సంతానం లేకపోయినా, ఎవరైతే సేవిస్తూ ఉన్నాడో, ఎవరైతే పూజిస్తూ ఉన్నాడో, ఎవరైతే కొలుస్తూ ఉన్నాడో ఆ దేవుడే అతనికి జ్ఞాపకం చేసుకోకపోయినా నిస్వార్థంగా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉన్న గొప్ప ప్రార్థన పరుడు. అలాంటి గొప్ప జకర్యా దగ్గరకు వచ్చి ఈ గబ్రియేలు దేవదూతతో మాట్లాడుతూ అంటాడు, నీవు నా మాట నమ్మలేదు కనుక నీ నోరు పడిపోతుంది అంటూ ఒక శాపాన్ని పలుకుతున్నట్టుగా శిక్ష విధిస్తూ ఉంటాడు. నిజానికి మాట్లాడుకోవాలి అంటే జకర్యా అనే పేరు మన నోటితో పలకడానికి కూడా మన బతుకులు సరిపోవు, మన జీవితాలు సరిపోవు. అలాంటి ఉత్తమోత్తముడి దగ్గరకు వచ్చి ఈ గబ్రియేలు దేవదూత ఏమంటున్నాడంటే నీ నోరు పడిపోతుంది అంటున్నాడు. ఈ మాట జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, ఎందుకని నీ నోరు పడిపోతుంది అన్నాడు? ఎందుకని అతని మాట నమ్మలేకపోయాడు జకర్యా? జకర్యా వయసు సుమారుగా 70 సంవత్సరాలు చెప్పుకున్నాం. 70 సంవత్సరాలుగా అతనికి పిల్లలు లేరు, సంతానం లేరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అతని దగ్గరికి ఒక దేవదూత వచ్చి ఇదిగో దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్తే జకర్యా నమ్మలేకపోయాడు. కాబట్టి ఈ దేవదూత ఏమంటున్నాడు అంటే నీ నోరు పడిపోతుంది అంటూ ఒక శాపాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు నమ్మలేకపోయాడు? వివాహం అయిన దగ్గర నుంచి కూడా దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే అడిగి సంతానం కోసం ఎదురు చూసి ఆశపడి చివరికి వయసుడికి పోయిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రార్థన, అడుగుతున్న ప్రార్థన, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు కదా. ఇక చివరికి బహుశా దేవునికి నాకు సంతానం ఇవ్వడం ఇష్టం లేదేమోలే అనుకుని ఏం చేశాడు అంటే ఆ ప్రార్థనని అంతటితో ఆపేశాడు, ముగించేశాడు. బహుశా దేవునికి ఇష్టం లేదేమో అనుకున్నాడు, దేవుని చిత్తం కాదేమో అనుకున్నాడు. దేవునికి ఇష్టమైతే సంతానాన్ని ఇస్తాడు, ఒకవేళ ఇష్టం లేకపోతే మంచిది. దేవుడు సంతానాన్ని ఇచ్చినా మంచిదే, ఇవ్వకపోయినా మంచిదే. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా దేవుడు, నేను ఆయన సేవకుని, నేను ఆయన పూజిస్తాను అని చెప్పేసి నిస్వార్థంగా సేవ చేస్తూ బతుకుతూ ఉన్నాడు. అలా బతుకుతూ ఉన్న జకర్యా దగ్గరకు వచ్చి పలికిన శాపం అతను నమ్మలేకపోవడానికి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటో తెలుసా? ఒక దైవజనుడే, ఒక భక్తిపరుడే, ఒక ప్రార్థనా వీరుడే ఒక అద్భుతాన్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? జకర్యాలో మనం వేలెత్తి చూపడానికి ఏదైనా ఒక చిన్న లోపం ఉంది, జకర్యాలో ఏదైనా తప్పు ఉంది అంటే ఈ ఒకే ఒక తప్పు. ఏంటో ఒక తప్పు అంటే ఒక భక్తిపరుడు, ఒక యాజకుడు, ఒక పరిశుద్ధుడు అతగాడే ఏం నమ్మలేకపోతున్నాడు? దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు అంటే నమ్మలేకపోతున్నాడు. ఒక భక్తిపరుడే నమ్మలేకపోతే మరి సామాన్య విశ్వాసాల పరిస్థితి ఏంటి? ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా? అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అంటే మనం దేవుడిని ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇస్తాడు అని మనమే నమ్మడం లేదు. ముక్కుబడిగా ప్రార్థన చేసి తూతు మంత్రంగా ఆమేనని చెప్పి ముగించి లేచి వెళ్ళిపోతున్నాం అంతే. మనం దేవుడిని ఏది అడుగుతున్నామో అది దేవుడు ఇస్తాడు అని విశ్వసించడం లేదు. ఏ చింతతో అయితే, ఏ బాధతో అయితే దేవుడి దగ్గర వచ్చి మోకరించారో ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అదే చింతతో, అదే బాధతో వెళ్ళిపోతున్నారు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీకు ఆ ప్రార్థన మీద నమ్మకం కలిగితే, ఈ దేవుడు నమ్మదగిన వాడు అన్న విశ్వాసం నీలో ఉంటే, నువ్వు ప్రార్థించిన తర్వాత లేచి వెళ్ళిపోయేటప్పుడు నీ ముఖంలో ఆనందం కనబడాలి కదా. ఆ బాధతోనే వస్తున్నావు, మళ్ళీ తిరిగి ఆ బాధతోనే వెళ్ళిపోతున్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే ప్రార్థించావో నీవే నమ్మడం లేదు జరుగుతుంది. మరి మిమ్మల్ని చూసి మీ ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నమ్ముతారా? ఇప్పుడు ఈ యాజకుడు, ఈ జకర్యానే దేవుడి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటే నమ్మలేకపోతున్నాడు. నేను మరొక రకంగా చెప్పమంటారా? ఈ జకర్యా దేవుని మందిరంలో యాజకుడు కదా, అంటే యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? అనుదినము కూడా దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు కదా, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటాడు కదా. ఆ ధర్మశాస్త్రాన్ని చదివిన అందరికీ ఎవరు గుర్తు రావాలి? అబ్రహాము గుర్తు రావాలి కదా. అబ్రహాముకి 100 వయసులో ఇచ్చాడు కదా దేవుడు సంతానాన్ని. కనపడదు, కేవలం జకర్యా దగ్గర మాత్రమే కనబడుతుంది. అంటే అర్థమేంటో తెలుసా? జకర్యా ముందున్న యాజకులందరూ కూడా వారు మాత్రమే దేవుణ్ణి ప్రార్థన చేసేవారు. ఈ సంఘస్థులు, విశ్వాసులు ఉంటారు చూడండి, వారు మాత్రం బయట నిలబడి వేడుక చూసేవారు. కానీ జకర్యా దగ్గరకు వచ్చేసరికి జకర్యా అలా ఉండలేదు. జకర్యా తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ కూడా ప్రార్థనలో పిలుపుతూ ఉన్నాడు. ప్రార్థించిన రాజా గారికి పక్షంగా అయా పనిచేస్తూ ఆయన ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఇదిగో తండ్రి నీ జన్మను తలంచుకొని ఈ పండుగ జరిగించడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు అనేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పండుగలో దేవాత దీవించండి, వారికి మంచి ఆరోగ్యమును, సంతోష
बोलो क्रिस्त महाराज की, बोलो क्रिस्त महाराज की, राजुల రాజుకు, ప్రభుల ప్రభుకు. తీసావా తీసావా ఏమేమని తిన్నారా అమ్మా క్రీస్తువేద పుట్టెను, క్రీస్తువేద పుట్టెను, క్రీస్తువేద పుట్టెను, క్రీస్తువేద పుట్టెను. ఆనంద 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 క్రిస్మస్, సంతోష 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 క్రిస్మస్. ఆనంద 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 క్రిస్మస్, సంతోష 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 క్రిస్మస్, ఆనంద 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 క్రిస్మస్, సంతోష 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 క్రిస్మస్. ఆనంద హ్యాపీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని దేవా మీరు ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నారయ్యా, అందును బట్టి నీకు స్తోత్రములు. ఈ గ్రామంలో ప్రభువా ఇదిగో నీ దాసులు విజయబాబయ్య గారి ద్వారా అయ్యా తండ్రి ఇట్టి ఘనమైనటువంటి క్రీస్తు జన్మ ఉత్సవాన్ని అయ్యా ప్రభువా మహిమ క్రిస్మస్ గా మీరు జరిగించారు నాయన, అందును బట్టి మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ మహిమ క్రిస్మస్ లోనికి ఎవరైతే వచ్చారో